నమస్తే, వెల్కమ్ టు సైరా మీడియా. ప్రస్తుతం మనం తెలంగాణ భవన్ దగ్గర ఉన్నాం. అయితే కేటీఆర్కి ఏసీబీ విచారణ జరుగుతున్న విషయం మనకు తెలిసింది. అయితే ఇదే ఇష్యూ పైన మనతో మాట్లాడడానికి కాంచన ముదిరాజ్ మనతో ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడి అసలు విచారణ తర్వాత ఎలా ఉంటుంది, అలాగే విచారణలో ఏం జరుగుతుందన్న విషయాలు కూడా మనం తెలిసిన ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్కారం. సార్, ముందుగా చెప్పండి. అయితే ఇప్పుడు కంటిన్యూగా బీఆర్ఎస్ అధినేత పైన అవ్వచ్చు, లేదంటే కేటీఆర్ హరీష్ రావు పైన కూడా కేసులు అవ్వచ్చు, విచారణ జరుగుతున్నాయి. ముందుగా దీన్ని ఎలా చూస్తున్నారు మీరు? ఇది కక్షపూరితమైన చర్య అనే చూస్తున్నాము. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే ఉద్యమకారుల వల్ల వచ్చింది. కేసీఆర్ గారు ముందుండి నడిపించిన ఉద్యమాన్ని మేమందరం ఉన్నాము. కేసీఆర్ గారితో పాటు మేమందరం కూడా ఉద్యమంలో ఉన్నాము. ఒక విషయం ఏంటంటే, మీరు ఎంతసేపు కాళేశ్వరంలో అవినీతి జరిగింది అనేసి అన్న మాట మాట్లాడుతున్నారు. కాళేశ్వరం ఎప్పుడు ఉన్నది, అది ఎప్పుడు కట్టింది? కాళేశ్వరం తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతనే కాళేశ్వరం కట్టింది. కాళేశ్వరం అంటేనే తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం అంటేనే కాళేశ్వరం. ఇంకా దాన్ని మళ్ళీ మీది సముద్రం, ఏది కాంగ్రెస్ పార్టీ అంటే సముద్రం. మీరు ఏం చేసినారో చూపెట్టండి. ఎంతసేపు ఢిల్లీకి మూటలు మోస్తారు తప్ప, మీరు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చింది, ఇంత పెద్ద మీ పార్టీ సముద్రం లాంటి పార్టీ ఏం చేసింది? ఒక ప్రాజెక్టు కట్టిందా? ఎంతసేపు రేవంత్ రెడ్డి ఎక్కడి నుండి వచ్చారు? ఉద్యమం అంటే తెలుసా రేవంత్ రెడ్డి గారికి? రేవంత్ రెడ్డి గారికి ఒక్క ఇల్లు ఉందా? ఆయనే చెప్తారు, నేను టీడీపీలో పుట్టినా కాంగ్రెస్లో పెరిగినా. కరెక్టే, మీరు పుట్టింది, మీరు పెరిగింది, అది వాస్తవమే. కానీ ఇప్పుడు ఏదైతే మీరు ప్రాజెక్టుల గురించి మనకు జరిగింది అని చెప్తున్నారో, ఒక్క ప్రాజెక్టు కాదు కట్టింది. తెలంగాణ రాష్ట్రం కట్టింది, కాళేశ్వరం కట్టిండ్రు, మల్లన్న సాగర్ కట్టిండ్రు, కొండపోచమ్మ కట్టిండ్రు, మిడ్ మానేరు, గంధమల, ఇవన్నీ ప్రాజెక్టులు కట్టిండ్రు. మరి మీరు ఏం చేస్తుండ్రు? మీరు కనీసం నీళ్లు, వచ్చే నీళ్ళన్నా సరిగా వదులుకోండి. ఆ వచ్చే నీళ్లు సరిగా వదులుకొని రైతులకు పంపిణీ చేయండి నీళ్లు. కానీ మీరు ఎంతసేపు కేసీఆర్ గారి మీద, కేటీఆర్ గారి మీద, హరీష్ రావు గారి మీద విచారణ జరపకుండా మీరు ఆ నీళ్ళని ఎట్లా ఉపయోగించుకోవాలి, ఆ ప్రాజెక్టులను, కట్టిన ప్రాజెక్టులను ఎట్లా కట్టినాం కదా, ఇంత కష్టపడి ప్రాజెక్టులు కట్టినప్పుడు వాటిని ఎట్లా ఉపయోగించుకోవాలని మీరు ఆలోచన చేయాలి. కానీ ఎంతసేపు మీరు కక్షపూరితమైన చర్యలు మానుకుంటే మంచిదని నాకు అనిపిస్తుంది. అయితే ఈ హరీష్ రావు అవ్వచ్చు, లేకుంటే కేటీఆర్, వీళ్ళందరిపైన కూడా కావాలనే కక్షపాన్ని అక్రమంగా కేసులు పెడుతున్నారు. వీళ్ళు ఇచ్చిన 420 హామీలు అమలు చేయకుండా టాపిక్ని డైవర్ట్ చేయడానికి ఇలాంటి కేసులన్నీ కూడా పెడుతున్నారు అని చెప్తున్నారు. దానిపైన ఏమంటారు? అవును, మళ్ళీ ఇప్పుడు అటెన్షన్ డైవర్షన్ అన్నట్టే కదా. మీరు నీళ్ళు వదలండి, మీరు ప్రాజెక్టులు ఏమైనా ఉంటే సర్వే చేసుకోండి, రిపేర్ చేసుకోండి. ఏమైనా ఉంటే మీరు అంటారు కదా, 2 పిల్లర్లు ఉంగినాయి అని అంటున్నారు. ఆ 2 పిల్లర్లు అవి సరి చేసుకొని మీరు నీళ్ళు వదులుకోండి. అంతేగాని మీరు నీళ్ళు యూజ్ చేసుకోండి, నీళ్ళు వదలాలి, నీళ్ళు యూజ్ చేసుకోవాలి. అంతేగాని మీరు అటెన్షన్ డైవర్షన్ చేస్తూ మీరు పక్కదో పట్టిస్తున్నట్టే కదా. మీరు పరిపాలన సాగించుకోండి. ఇప్పుడు ఎట్లాగో గవర్నమెంట్ వచ్చింది, ప్రజలు ఎన్నుకున్నారు మిమ్మల్ని ఏదో ఒక పార్టీ ఎన్నుకున్నది కాదు. మీరు రేవంత్ రెడ్డి గారు అంటే ప్రజలు ఎన్నుకుంటేనే వచ్చారు. కాంగ్రెస్ పార్టీ మీ సముద్రం లాంటి పార్టీ, అంతే. అది ప్రజలు ఎన్నుకుంటూ వచ్చారు కాబట్టి మీరు ప్రజలకు న్యాయం ఎట్లా చేయాలి, ప్రజలకు ఎట్లా పరిపాలన సాగించాలి, ప్రజలకు మనకు కావాల్సింది వ్యవసాయానికి నీరు, తాగునీరు, సాగునీరు మీరు అందించండి. ఇప్పుడు సన్నబియ్యం అందిస్తారు, దానికి మేమేం మంచి పనులు చేస్తే ఎవరొద్దంటారు? సంతోషమే కదా, మంచి పనులు చేస్తుంటే సంతోషమే. ఫస్ట్లో మేము కూడా అది సన్నబియ్యం ఇస్తామన్న పథకమే మీరు ప్రారంభించారు, అది మంచిదే. మీరు ఇప్పుడు అనవసరమైన కేసులలో ఇరికించకుండా ఇప్పుడు మీరు కేసీఆర్ గారినే ఇరికిస్తున్నారు, మీరు హరీష్ రావు గారినే ఇట్లా చేస్తున్నారు. కేటీఆర్ గారు ఆయన పార్టీ ప్రెసిడెంట్, వర్కింగ్ ప్రెసిడెంట్. మరి కార్యకర్తల పరిస్థితి, రేపు మీరు కార్యకర్తల వరకు కూడా రారన్న నమ్మకం ఏమన్నా ఉన్నదా? కదా, మా కార్యకర్తలకు కూడా అనిపిస్తుంది, రాజకీయాలకు రావాలంటే కార్యకర్తలకు కూడా అనిపిస్తుంది. ఎందుకంటే రేపు మమ్మల్ని కూడా మీరు ఏమన్నా మళ్ళీ ఇది చేస్తారేమో అన్నట్టు అనిపిస్తుంది. అట్లా కాకుండా మీరు పరిపాలన కొనసాగించుకోండి. మొత్తంగా రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీల పైన అవ్వచ్చు, ఇప్పుడు అమలైన హామీల గురించి ఏం చెప్తారు? ఇప్పుడు ఏం అమలు చేసిండ్రు? ఏ అమలు చేసిండ్రు? ఫ్రీ బస్ అవ్వచ్చు, లేదంటే ఫ్రీ కరెంట్ అవ్వచ్చు, అలాగే ఫ్రీ సన్నబియ్యం కూడా ఇస్తున్నారు కదా, అవి అమలైన అని అంటున్నారు. అమలైన ప్రాజెక్టుల గురించి ఎవరమైనా హర్షం వ్యక్తం చేస్తామండి. ఇప్పుడు మేము 105 పథకాలను కేసీఆర్ గారు అమలు చేసిండ్రు. వాటన్నిటిని కూడా మీరు కూడా అప్రిషియేట్ చేసిండ్రు, ప్రజలు కూడా అప్రిషియేట్ చేస్తారు. ఎవరు మంచి పనులు చేసి ఎవరు ఎందుకు అప్రిషియేట్ చేయరు? కానీ ఇంకా మీరు చేసేది ఏంటంటే మీరు పరిపాలన కొనసాగించండి. అంటే రేవంత్ రెడ్డి ఇచ్చిన 420 ఏవైతే 420 హామీలు ఉన్నాయో అవన్నీ అమలైనాయా, లేదంటే ఫ్యూచర్లో అమలయ్యే అవకాశాలు ఉన్నాయా? ఆల్రెడీ 2 ఇయర్స్ దగ్గరికి వస్తుంది కదా, దానిపైన ఏమంటారు అని అడుగుతాను. అది మీరు చూసుకోవాలి, మేము ఎట్లా చెప్తాం, మీ పార్టీ చూసుకోవాలి కదా. ఇప్పుడు మీరు రేవంత్ రెడ్డి గారు చూసుకోవాలి. అది రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి మూటలు మోసుడు బంద్ చేసి తెలంగాణకు సర్వే చేయండి. మీరు తెలంగాణ వాళ్ళకు నీళ్లు కానీ
నిధులు కానీ తెలంగాణ వాళ్ళ గురించి ఆలోచించండి. కానీ మీరు ఎంతసేపు ఢిల్లీకి తిరుగుడు, ఢిల్లీకి మూటలు బంద్ చేసేయండి. మీకు కావాల్సింది రాష్ట్రంలోనే కదా, మీది సముద్రం లాంటి పార్టీ. మీరు ఏదైనా మంచి ప్రాజెక్టులు ఆలోచించండి. ఇంకా ఇప్పుడు నీళ్ళ గురించి మేము ఆలోచించినాం, కట్టినాము. మీరు ఇంకా ఏ ప్రాజెక్టులు అయితే యూత్కి పనికొస్తాయి, మన పీపుల్కి పనికొస్తాయి, అట్లా మీరు ఆలోచించండి. ఆ వేళ ఆలోచించండి అని నా ఉద్దేశం. సో ఇది మొత్తంగా కాంచన ముదిరాజ్ చెప్తున్నారు. అయితే మీరు పనికొచ్చే పనులు మాత్రం చేయండి, అంతే. అది మానేసి బీఆర్ఎస్ ప్రభుత్వం పైన కక్ష పన్ని, కుట్రల పన్ని, అక్రమంగా కేసులు మాత్రం పెట్టకండి అని చెప్తున్నారు. సో కెమెరామెన్ వినయ్తో కిరణ్ సైనింగ్ ఆఫ్.